బ్రేకింగ్ న్యూస్. వారం రోజులుగా పాస్టర్ ప్రవీణ్ మరణంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ వాటిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవులు. ప్రవీణ్ మరణంపై ఇటు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ప్రవీణ్ను చంపేశారు అంటూ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ బలంగా వాదిస్తున్నారు. అడుగు లోతు గుంతలో పడితే ఎలా చనిపోతారు అంటూ హర్ష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ కింద పడ్డ తరువాత సీసీ ఫుటేజ్ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు హర్ష్ కుమార్. డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు నిజాలు దాస్తున్నారు అని హర్ష కుమార్ వాదిస్తున్నారు. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వీడియోలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ వీడియోలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఆ వీడియోలో ఉన్నది, ఆ ఫొటోస్లో ఉన్నది ప్రవీణ్ కాదు అని వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో కీసర దగ్గర 4 గంటల సమయంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న బైక్ అక్కడ ఒక స్తంభాన్ని ఢీకొట్టి కింద పడిపోయాడు. ఆ బైక్ని లేవతీయటానికే చాలా ఇబ్బంది. అక్కడ కూడా దుమ్ము లేచింది చూడండి. ఆటో వెనుక చూడండి ఒక్కసారి. మళ్ళీ ఆ వీడియోని ప్లే చేస్తాను ఒక్కసారి మీకు. ఆటో వెనుక ఒక బైక్ వస్తుంది. ఈసారి ఒకసారి మొదటి బాక్స్లో దృశ్యాలు మళ్ళీ ప్లే చేద్దాం. మొదటి బాక్స్లో ఒకసారి దృశ్యాలు మీరు ఒక్కసారి చూడండి. బైక్ వస్తుంది. బైక్ వచ్చిన తర్వాత ఆ బైక్ పై ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు, కానీ పోలీసులు ధృవీకరించారు. చూడండి ఒకసారి. ఆ బైక్ వెళ్ళి ఓకే ప్లే చేయండి. ఆ బైక్ వెళ్ళి గుద్దింది. ఢీ కొట్టిన తర్వాత దుమ్ము ఒక్కసారిగా లేస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. బైక్ వస్తుంది రౌండ్ సర్కిల్లో బైక్ వచ్చి గుద్దిన తర్వాత స్పష్టంగా చూడండి. ఆ బైక్ ఢీ కొట్టిన తర్వాత ఆటో వెనుక చూడండి ఒకసారి దుమ్ము లేచింది బైక్ ఢీ కొట్టిన తర్వాత. సహజంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఢీ కొట్టిన తర్వాత ఆ బైక్ వీల్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది కింద పడిన తర్వాత. అలాగే సైలెన్సర్లోంచి కూడా స్మోక్ ఎక్కువగా ఉంటుంది. ఎస్కలేటర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో కింద పడ్డ తర్వాత వీల్ ఫ్రీగా తిరగటం మూలంగా అక్కడ దుమ్ము కూడా చెలరేగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కింద పడిన తర్వాత బైక్లు ఎప్పుడైనా కింద పడ్డ తర్వాత ఎక్కువగా వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఒకసారి దుమ్ము చెలరేగింది. కానీ ఆ బైక్ పై ఉన్నది ఎవరు? పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియో అది. కానీ పాస్టర్ ప్రవీణ కాదా అనేది తేల్చాల్సింది పోలీసులే. అందుకే ఇంకా ఈ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు పోలీసులు ఈ మరణానికి కారణం ఏంటి, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది స్పష్టంగా చెప్పలేదు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర 4 గంటల 48 నిమిషాలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న ఆ బైక్ నడుపుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఆ బైక్ను నిలపడం కూడా కష్టసాధ్యంగా మారింది. అప్పటికే అంతకుముందు కరెంట్ పోల్ని ఢీ కొట్టడంతో, ఎలక్ట్రిక్ పోల్ని ఢీ కొట్టడంతో ఆ హెడ్లైట్ ఊడిపోయింది. ఇప్పుడు ఆ హెడ్లైట్ ఊడిపోయి మడ్గార్డ్ పైన ఆ హెడ్లైట్ ల్యాంప్ ఉండే పార్ట్ దానిపై వేలాడుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇలా మడ్గార్డ్ పైన ఆ ల్యాంప్ హెడ్ వేలాడుతున్న దృశ్యాలే పోలీస్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ పార్క్ దగ్గర, విజయవాడలో పార్క్ దగ్గర అతనితో మాట్లాడినప్పుడు ఆ ఫొటోస్ తీసినప్పుడు ఎలా ఉందో ఈ ఫోటోలు ఎస్ఐ తీసానని చెప్తున్నారు. అందులో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కుమార్గా గుర్తుపట్టాను అని ఎస్ఐ చెప్తున్నాడు. హెల్మెట్ కూడా బూడిదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అదే బైక్కి ఫ్రంట్ నుంచి చూస్తే ఆ హెడ్లైట్ ల్యాంప్ మడ్గార్డ్ పై వేలాడుతూ కనిపించింది. మరి ఆ వ్యక్తి ప్రవీణ కాదా? అందులో ఉన్నది ప్రవీణ కాదా? ఈ విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే. ఇప్పుడు చూడండి, పెట్రోల్ బంక్ దగ్గర పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి, అందులో ఉన్నటువంటి వ్యక్తి తూలుతూ ఉన్నారు. స్టేబుల్గా లేరు. కానీ మరి ఆ వ్యక్తి ఎవరు? పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియో అది. సో పాస్టర్ ప్రవీణ్ కాదు అని ఇప్పటికీ క్రైస్తవులు అంటూ ఉన్నారు. హర్ష్ కుమార్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు నిజాలు దాస్తున్నారు అని. కానీ వీడియోలు బయటకు వస్తున్నాయి, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక్కడ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ పెట్రోల్ గన్ ఉంటుంది కదా, అది కూడా ఆయన చేతితో పట్టుకున్నారు. సహజంగా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆ గన్నే పట్టుకోరు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి స్టేబుల్గా లేరు, గన్ కూడా పట్టుకున్నారు, కొంచెం తూలుతున్నట్టుగా ఉంది. కానీ మరి ఆ వ్యక్తి ఎవరు?
ఆ ఫొటోస్లో ఉన్నది, ఆ దృశ్యాల్లో ఉన్నది పాస్టర్ ప్రవీణ కాదా? క్రైస్తవులు కాదు అని అంటున్నారు. హర్ష్ కుమార్ కూడా అందులో ఉన్నది ప్రవీణ్ కాదు అని అంటూ ఉన్నారు. ఎవరో ప్రవీణ్ కుమార్ బైక్, కానీ ఆ బైక్ మాత్రం ప్రవీణ్ కుమార్దే. కానీ ఆ బైక్ పై ఉన్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ కాదు అని అంటున్నారు. ఎందుకంటే నెంబర్ ప్లేట్, ఆ బైక్ హెడ్ ల్యాంప్ ఊడిపోయింది, ఆ నెంబర్ ప్లేట్ కనబడేలా ఎస్ఐ ఫొటోస్ తీశారు. కాబట్టి ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ కుమార్దే. కానీ ఆ బైక్ పై ఉన్నది ఎవరు? ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ కాదా? ఇప్పటికీ డౌట్స్ వెల్లిబుచ్చుతూనే ఉన్నారు. సో దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు అంటే కేవలం పోలీసులు మాత్రమే. పోలీసులు లేదా ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ కాదా అని తేల్చాల్సిందే. బయట చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. ఇప్పుడు హర్ష్ కుమార్ కూడా అదే చెప్తున్నారు. ఈ విషయంలో అబద్ధాలు చెబుతూ ఉన్నారు, ఆ బైక్ పై ఉన్నది పాస్టర్ కాదు అని. ఒకవేళ ఆ బైక్ పై ఉన్నది పాస్టే అని అనుకుందాం, కానీ తాగితేనే మరణం సంభవిస్తుందా? కేవలం అడుగు గోతులో పడితే మరణం సంభవిస్తుందా? ఆయన తాగి ఉన్నారా లేదా? ఆయన కేవలం ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చారు కాబట్టి అలసిపోయి ఉన్నాడా, లేదంటే తాగి ఉన్నాడా? ఆయన మరణం సంభవించిన సమయంలో ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పబడుతున్న స్థలంలో ఆ క్షణంలో ఏం జరిగింది? అక్కడ కేవలం ప్రవీణ్ బైక్ పై నుంచి పడిపోవడంతోనే జరిగిందా, ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులే. అందుకే ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్కోర్స్ ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. దానిపైన క్లారిటీ కంటే మరణం సంభవించిన సమయంలో ఏం జరిగింది, ఆయన ఒంటిపై ఉన్న గాయాలు ఎవరైనా కొట్టడం ద్వారా వచ్చాయా, లేదా బైక్ పై నుంచి పడిపోవడం ద్వారా వచ్చాయా? ఈ విషయాలపై కూడా క్లారిటీ రావాలి. ఆ బైక్ నడుపుకుంటూ వచ్చి కరెంటు స్తంభాన్ని గుద్దిన వ్యక్తి ప్రవీణ్, బైక్ని నడుపుకుంటూ వచ్చి కరెంటు స్తంభాన్ని గుద్దిన వ్యక్తి ప్రవీణ కాదా? ఆ డ్రెస్ ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన ఒంటిపై ఉన్న డ్రెస్సు, ఇప్పుడు బైక్ నడుపుతున్న వ్యక్తి వేసుకున్న డ్రెస్సు ఒక్కటే. కానీ ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రవీణ్ కాదు అని అంటున్నారు. ఇక్కడ తల కిందకి దించుకొని కనబడుతున్న దృశ్యాలు కూడా మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. ఫేస్ సరిగ్గా కనపట్టలేదు. ఆయన ఫేస్కి మాస్క్ వేసుకుని ఉన్నారు. అలాగే బ్రాందీ షాప్ దగ్గరకు వచ్చి ఒక మద్యం బాటిల్ని కొనుగోలు చేశారు, అందులో కూడా ఫేస్కి మాస్క్ ఉంది. సో ఆ మద్యాన్ని కొన్నది కూడా ప్రవీణ్ కాదు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ వీడియోస్లో ఉన్నది ప్రవీణ కాదా అనేది ఖచ్చితంగా చెప్పగలిగేది ఒక్క కుటుంబ సభ్యులు మాత్రమే. సో ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఆ వీడియోలు చూపించి ఇందులో ఉన్నది ప్రవీణ కాదా, మీ అనుమానాలు ఏంటి అని వాళ్ళని అడిగితే పోలీసులు వాళ్ళకి క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది. అక్కడ 100% ధృవీకరణ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రవీణే అయితే మరణించిన సమయంలో ఏం జరిగింది? ఆయన బైక్ పై నుంచి పడిపోవడం కారణంగానే చనిపోయారా, లేదంటే హర్ష కుమార్ వ్యక్తం చేస్తున్నాడు. హర్ష కుమార్ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇంకా డౌట్స్, కొంత క్లారిటీ వస్తోంది అని అంటూ ఉన్నారు ఒకవైపు కొంతమంది, మరికొంతమంది క్లారిటీ రావడం లేదు, ఇదంతా మసిబూసి మారేడికాయ చేస్తున్నటువంటి వ్యవహారం అని మరికొంతమంది అంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? చాలామంది అంటున్నట్టుగా అది ప్రవీణ్ కుమార్ కాదా? ప్రవీణ్ కుమార్ బైక్ని వేరే వాళ్ళు నడుపుకుని వస్తున్నారా? మీరేమంటూ ఉన్నారు? హర్ష్ కుమార్ చెప్తున్నట్టుగా ఇప్పటికే హర్ష్ కుమార్ అది సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశానికి హర్ష్ కుమార్ వెళ్ళారు. అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయని హర్ష్ కుమార్ అంటూ ఉన్నారు. మరి ఈ అనుమానాలను తీర్చాల్సింది ఎవరు? పోలీసులు మాత్రమే. ఇంతవరకు పోలీసులు వచ్చి ఏ టోల్ గేట్ని ఎప్పుడు దాటారు, ఏ టోల్ గేట్ని ఏ సమయానికి దాటారు అన్నది చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది, ఆయన వాహనాన్ని ఏ వాహనము ఢీకొట్టలేదు అనే క్లారిటీ ఇచ్చారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? ఆయన ఒంటిపై అయిన గాయాలు ఏ కారణం చేత అయ్యాయి అన్నది చెప్పలేదు. అలాగే ఆయన పైన బైక్ ఉంది. సాధారణంగా బుల్లెట్ బైక్ సైలెన్సర్ కానీ ఇంజిన్ కానీ చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఆయన ముఖం దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా ముఖం దగ్గర ఇంజిన్ పార్ట్ పడి ఉంది. ఆయన కాళ్ళ పైన సైలెన్సర్ ఉంది. ఆ సైలెన్సర్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ కాలిన గాయం కూడా ఆయన కాలుపై ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ తేలాల్సినటువంటి అంశం. సహజంగా సైలెన్సర్ని కాలు జస్ట్ అలా 2-3 సెకండ్లు అలా తగిలి మన శరీరం అలా వచ్చినా కూడా అక్కడ పెద్ద బొబ్బ వచ్చేస్తూ ఉంటుంది, పెద్ద గాయం అవుతుంటుంది, కాలిన గాయం అవుతుంటుంది. మరి ప్రవీణ్ పై బైక్ అంతసేపు ఉన్నప్పుడు సైలెన్సర్ ఆయన కాళ్ళపై ఉన్నప్పుడు ఆ కాలిన గాయం కూడా అక్కడ ఉందా లేదా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. సో ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తుంటా వెనుక బైక్ గుద్దిన తర్వాత పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తే ప్రవీణ్ కాదు అని హర్ష్ కుమార్ అంటున్నారు. ఒకసారి హర్ష్ కుమార్ ఏమన్నారో చూద్దాం. ఒక సస్పిషియస్ కేసు కింద చూస్తున్నారు. అంటే సస్పిషియస్ కాదు, ఇది యాక్సిడెంట్ కింద ప్రూవ్ చేయాలని చూస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అని చెప్పడానికి చూస్తున్నారు. మళ్ళీ ఈవేళ డౌట్ తీరక మళ్ళీ ఈ రోజు వెళ్ళి చూశాను. ది గ్యాప్ బిట్వీన్ ది రోడ్ అండ్ ది పడిపోయిన ఇది
ఒక 4-5 అడుగుల కన్నా ఎక్కువ లేదు. లోతు ఎంత ఉంటుందంటే 1 అడుగు 2 అడుగులు. ఇలాగ దిగిన తర్వాత బండి ఇలాగొచ్చింది, ఇది గొయ్య ఇలా వచ్చి ఇలా జారిపోయింది. ఇక్కడ జారడానికి ఇక్కడ దానికి 2 అడుగులు ఉంటాయి. 2 అడుగుల్లోనే బండి జారిపోతే అంత దారుణమైన దెబ్బలు ఎలా తగులుతాయి ఎస్పీ గారు, ఐజీ గారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? అసలు అంత గట్టిగా దెబ్బలు ఎలా తగులుతాయి? సీసీ ఫుటేజ్ 11:42 వరకు చూపిస్తున్నారు, బాగానే ఉంది. దాని తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? దాన్ని ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేయట్లేదు? ఆ మార్నింగ్ వరకు ఎందుకు ఎగ్జిబిట్ చేయట్లేదు ఆ సీసీటీవీ? ఎందుకంటే ఇప్పుడు మాకు క్లారిటీ ఏ రకంగా వచ్చిందంటే ఈ కేసులో ఇది ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు. ఆ బండి మీద కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను, అదే స్పీడ్లో నేను హెల్మెట్ పెట్టుకుని అదే బుల్లెట్తో నేను దిగుతాను, అదే స్పీడ్లో. కావాలంటే రేపు ప్రశ్న అంతటిని తీసుకొచ్చి రేపు ప్రూవ్ చేస్తాను. నాకు ఎలా దెబ్బలు తగులుతాయో నేను రెడీ టు ఫేస్ ఇట్. మీరు రెడీరా లేకపోతే అనౌన్స్ చేస్తారా? సేమ్ అదే స్పీడ్లో అదే బండి నేను దిగుతాను డే టైం. ఎలా దెబ్బలు తగులుతాయి, కాలు ఇరుగుతుందా, చెయ్యి ఇరుగుతుందా, ఐ ఫేస్ ఇట్. నేను హెల్మెట్ పెట్టుకుంటాను, దానికే ఎలా దెబ్బలు తగులుతాయి, చచ్చిపోతానా బతుకుతానా చూద్దామా? ఇట్స్ ఏ ఫాల్స్, అంతా ఫాల్సే. దీన్ని బట్టి చూస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ కేసులో ఉంది. ఇంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే విజయవాడలో బండి మీద మనిషి మారిపోయాడు. విజయవాడలోనే ప్రవీణ్ పగడాలని చంపేశారు. టైమ్ ఆఫ్ డెత్ చెప్పాలి కదా, టైమ్ ఆఫ్ డెత్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? టైమ్ ఆఫ్ డెత్ చెప్పలేదు. డాక్టర్స్ మీరు అమ్ముడైపోయారా? సిగ్గుందా మీకు? ఏంటి మీ పోస్ట్ మార్టం? క్లియర్గా దెబ్బలు కనబడతా ఉంటే అసలు మీరు మనుషులా జంతువులా? అంత క్లియర్గా కనబడతా ఉంటుంటే మీరు దాన్ని సస్పీషియస్ అని ఎలాగిస్తున్నారు? ఫారెన్సిక్స్కి పంపిస్తామని ఎలాగంటున్నారు? క్లియర్గా దెబ్బలు కనబడతా ఉంటుంటే మనిషి మీద మీరు డాక్టర్లేనా? డాక్టర్ వృత్తికి అవమానం తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ డాక్టర్లు చెప్తున్నారు. ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంటుంటే ఇంత ప్రజలు మొత్తం మా రాష్ట్ర ప్రజలందరూ ఈ కేసు గురించి చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా జనం అక్కడ చూస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? హర్ష కుమార్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా డౌట్స్ ఉన్నాయి. ఇందులో డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు దాస్తున్నారని. నేను హెల్మెట్ పెట్టుకొని అంతే వేగంతో ఆ బైక్ పై నుంచి ఆ కిందకి ఆ రోడ్డు పక్క నుంచి అంతే వేగంతో నేను వెళ్తాను, ఏ విధంగా దెబ్బలు తగులుతాయో చూస్తాను, నేను ప్రత్యక్షంగా నిరూపిస్తాను అని సిద్ధంగా ఉంటారు. మీరు హెల్మెట్ పెట్టుకుంటాను, ఆ బైక్ పైన నేను వెళ్తాను అని హర్ష్ కుమార్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, మర్డర్ అని హర్ష్ కుమార్ చెప్తూ ఉన్నారు. హర్ష్ కుమార్ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ అంతా పరిశీలించి మాట్లాడారు. ఒకసారి హర్ష్ కుమార్ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అడుగులు ఉంటుంది లోతు. ఎన్ని అడుగులు ఉంటుంది అంటే లోతు 1, 2, 3, 4, 5, 6, 7, 6 అంటే ఆ పై నుంచి అంటే రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బండి ఇక్కడ పడిపోయింది, బండి మీద మనిషి పడిపోయింది. బండి ఇలా పడిపోయినప్పుడు ఒకవేళ హెల్మెట్ ఉన్నప్పుడు నెత్తి మీద
దెబ్బలు తగలవు. అవునా? అవునండి. పక్క తగులుతుంది చెంప మీద కానీ, ఈ చెంప మీద కానీ తగులుతుంది, కుడి చెంప మీద కానీ ఎడం చెంప మీద కానీ తగులుతుంది. కానీ బండి ఇక్కడ పడిపోతే ఈ నడినెత్తి మీద, ఈ ముఖం మీద దెబ్బలు ఎలా తగులుతాయి? ఇలా వచ్చాడు, ఇలా వచ్చి పోని బండి ఇటు మీద పడిపోయింది అనుకుందాం, నెత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి? ఈ భుజం